ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ వేయి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరవ్ మా ఛానల్. ఈరోజు మనం మెన్సురేషన్ 8th క్లాస్ యొక్క మెన్సురేషన్లోని ఎక్సైజ్ నెంబర్ 11.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో వరకు ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో అయిన తర్వాత మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ గ్రాండ్ టెస్ట్లోని ఈ వీడియో సంబంధించిన టాప్ 10 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అనేది ఇస్తాను, ఆబ్జెక్టివ్ టైప్. అవి మీకు రాబోయే ఫార్మేట్ 3గా అదేవిధంగా నెక్స్ట్ రాబోయే సమ్మేట్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమన్ లైక్ ఇట్. ఈ మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఎక్సైజ్గా చెప్తున్నాను, మళ్ళీ ఈ ఎక్సైజ్ కూడా చెప్తున్నాను. ఇచ్చిన ప్రాబ్లమ్ని 1-2 సార్లు బాగా చదవాలి. చదివిన తర్వాత దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డయాగ్రామ్ అనేది నీట్గా డ్రా చేయాలి. నీట్గా డ్రా చేసిన తర్వాత ఆ డయాగ్రామ్ సంబంధించిన మ్యాటర్ అనేది క్లియర్గా రాయాలి. ఆ తర్వాత ఫార్ములా రాసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఒక ప్రాసెస్ ప్రకారం సమ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. ఓకే, గివెన్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్, మనకు ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఇచ్చాడండి. ఇన్ విచ్ సిచ్యువేషన్ విల్ యూ ఫైండ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఏ సిచ్యువేషన్లో మీరు సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో మీరు వాల్యూమ్ ఫైండ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ 3 క్వశ్చన్స్ మనకి ఇచ్చాడనమాట. ఫస్ట్ క్వశ్చన్, టు ఫైండ్ హౌ మచ్ కెన్ ఇట్ హోల్డ్. సో ఇందులో ఎంత వాటర్ అనేది అందులో అది పట్టుకోగలదు, వాటర్ ఎంత, దాని యొక్క కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఎంత వాటర్ వేయగలం, దానికి ఎంత వాల్యూమ్ ఉంటే అంత వాటర్ వేయగలం. కనుక మనం ఫస్ట్ సమ్ చేయడానికి మనకి ఏం కావాలి, వాల్యూమ్. సో కనుక వాల్యూమ్, వీ నీడ్ వాల్యూమ్. బి, నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్ టు ప్లాస్టర్ ఇట్. సో దానికి ప్లాస్టింగ్ చేయాలి లోపల. సో ప్లాస్టింగ్ చేయాలంటే సో మనకి ఎన్ని బ్యాగ్స్ అవసరం అవుతాయి దానికి ప్లాస్టింగ్ చేయాలంటే, అంటే చుట్టూ ఆ ట్యాంక్ చుట్టూ మనం ప్లాస్టింగ్ చేస్తున్నాం. ట్యాంక్ చుట్టూ ప్లాస్టింగ్ అంటే ఏంటిది, సర్ఫేస్ ఏరియా. అంటే మనం ఏం ఫైన్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఫైన్ చేస్తే ప్లాస్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్ సి, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ వాటర్ ఫ్రమ్ ఇట్. సో ఒక చిన్న క్యాన్ నుండి నీళ్ళు వేయాలి, మళ్ళీ చిన్న క్యాన్ నుండి నీళ్ళు వేయాలి, మళ్ళీ అదే క్యాన్ నుండి, మళ్ళీ అదే క్యాన్. అలాగా మనకి అలాంటి క్యాన్లు ఎన్ని కావాలి అంటే దాని వాల్యూమ్ ఎంత ఉంటుందో మనకి అన్ని క్యాన్లు కావాలి, అంతే కదా. సో అంటే వాల్యూమ్. సో దాన్ని నింపడానికి అంటే ఏంటి, మనకి ఆ ట్యాంకులు ఎన్ని అవసరం ఉంటాయి అంటే దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో ఆ వాల్యూమ్ తెలిస్తే నెంబర్ ఆఫ్ ది క్యాన్స్ అనేది మనం తీసుకున్న క్యాన్ బట్టి ఆ వాల్యూమ్ అనేది తెలుస్తుంది అన్నమాట. కనుక 3వ సమ్ చేయాలని మనకేం తెలియాలి, వాల్యూమ్ తెలియాలి, వాల్యూమ్ ఫార్ములా తెలియాలి. అంతేనండి, చాలా ఈజీది. నెక్స్ట్ సెకండ్ వన్, డయామీటర్ ఆఫ్ ఏ సిలిండర్ ఏ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 14 సెంటీమీటర్స్. సో ఫస్ట్ సిలిండర్ ఇది ఏ సిలిండర్, ఇది బి సిలిండర్. ఇప్పుడు ఏ సిలిండర్లోనే మనకి డయామీటర్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, దాని యొక్క హైట్ 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా బి సిలిండర్లో డయామీటర్ 14 సెంటీమీటర్ ఇచ్చాడు, హైట్ 7 సెంటీమీటర్స్. అంటే ఇంటర్చేంజ్ చేసాడు, తారుమారు చేసామట. సో డయామీటర్ని హైట్గా, హైట్ని డయామీటర్గా అలా మార్చాడు. ఓకే, వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ కెన్ యూ సే హూజ్ వాల్యూమ్ ఈస్ గ్రేటర్. మనం ఏ సమ్ము చేయకుండా, ఏ ప్రాసెస్ చేయకుండా ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందని మనం చెప్పగలం. బయట చూడగానే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసాను అనుకోండి, ఇందులో వాటర్ వేసాను అనుకోండి, ఇందులో వాటర్ ఎక్కువ వేయాలి, ఇందులో వేయాలి, చూడగానే తెలిసిపోతుంది. చూడండి, సో ఈ 14 యాస్టీస్గా నేను ఎంతే తీసుకున్నాను, ఈ 7 యాస్టీస్గా అంతే తీసుకున్నాను. అంటే ఈ రెండిట్లో ఇదే పెద్ద డయాగ్రామ్ తెలుస్తుంది. అంటే ఇందులో మనకి వాల్యూమ్ బి, అంటే బి అనే డయాగ్రామ్లో మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, చూడగానే చేయొచ్చు వితౌట్ సేయింగ్. మరి దానికి రీజన్ కూడా ఉండాలి కదా. రీజన్ ఏంటంటే సింపుల్, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి, 1/3 π r²h. ఇక్కడ 1/3 π r²h ఉంటుంది, ఇక్కడ 1/3 π r²h ఉంటుంది. కాకపోతే ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే r²
ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఆర్ అనేది ఎంత 7/2, ఇక్కడ ఆర్ ఎంత 7. అంటే సో ఇక్కడ ఏంటి మనకి రేడియస్ని స్క్వేర్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్లో రేడియస్ని స్క్వేర్ చేస్తున్నాం కనుక స్క్వేర్ చేస్తే ఇదే కదా మనకి. సో 7 స్క్వేర్ ఎక్కువ 3/5, 7/2 స్క్వేర్ ఎక్కువ 7 స్క్వేర్ ఎక్కువ కనుక 49తో మల్టిప్లై చేస్తాం వచ్చిందని. ఇది కూడా ఇక్కడ 7/2 అంటే 49/4తో మల్టిప్లై చేస్తున్నాం. సో 49తో మల్టిప్లై చేస్తే ఎక్కువ వస్తుందా, 49/4తో చేస్తే ఎక్కువ వస్తుందా, 49తో చేస్తే వస్తుంది కనుక రేడియస్ అనేది దీనికి ఎక్కువ కనుక సో ఇదే మనకి ఎక్కువ వాల్యూమ్ని తీసుకుంటుంది. సో కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, కెన్ యూ సే హూజ్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్? ఎస్, cylinder B has more volume because it has more radius. సో ఇది రీజన్, రేడియస్ ఎక్కువ ఉండడం వల్ల వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ దాన్ని వెరిఫై చేయాలంటే అంటే దీని యొక్క వాల్యూమ్ కట్టాలి, దాని యొక్క వాల్యూమ్ కట్టాలి, రెండిట్లో బిఏ ఎక్కువ అని మనం వెరిఫై చేయాలి. ఓకే, చెక్ వెదర్ ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ ఆల్సో హ్యాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. సో మరి ఇది వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా, సో మనకి సర్ఫేస్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుందా అని అడుగుతుంది. ఎస్, అది కూడా ఎక్కువ ఉంటుంది, అది కూడా మనం చేద్దాం. లేటెస్ట్ ఇక్కడ రాద్దాం, సిలిండర్ ఏ నెక్స్ట్ సిలిండర్ బి. సో దీని యొక్క హైట్ h1 ఎంత, h1 14 సెంటీమీటర్స్. సో దీని యొక్క రేడియస్ ఎంత 7/2 సెంటీమీటర్స్. డయామీటర్ 7 కనుక రేడియస్ 7/2. ఇక్కడ దీని యొక్క హైట్ 7 సెంటీమీటర్స్, దీని యొక్క రేడియస్ R2 7 సెంటీమీటర్స్, ఎందుకంటే 14.5 ఎంత 7. ఇప్పుడు మనం వాల్యూమ్ కావాలి కనుక V1 అంటే దీని వాల్యూమ్ 1/3 π r²h. సో 1/3 π అంటే 22/7, r అంటే 7/2, r² అంటే ఏంటి 7/2 ఇంటూ 7/2, h అంటే ఎంత 14. సో 7 క్యాన్సిల్, 2 1s 2 11s 2 1s 2 7s. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ చేస్తే 7 7s 49 11, 49 11s 49 11s 49 11s అంటే 49. సో 49 సో 539. సో 539/3 కింద 3 ఉంది కనుక. సో కావాలని చూసుకోండి. సో 49 కదా, 11 9s 99, 9 should be in mind, 11 4s 44 plus 9 53. సో 539/3 ఇదేంటి సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఫైండ్ చేద్దాం. ఇది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, V2 1/3 π r²h. సో 1/3 π అంటే 22/7, r అంటే 7 ఇంటూ 7 ఇంటూ h అంటే 7. సో 7 క్యాన్సిల్. సో 7 7s 49 ఇక్కడ 11 2s ఉంది కదా. సో ఆల్రెడీ 11తో మనం మల్టిప్లై చేసి ఇది వచ్చింది, అంటే దీనికి ఇంకా డబుల్ ఉంటుంది. సో కనుక 2 9s 18, 1 2 3s 6, 7 2 5s 10/3. సో ఇది 539/3 ఉంది, ఇది 1078/3 ఉంది. అంటే కంపేరింగ్ చేస్తే లైక్ ఫ్రాక్షన్స్ కనుక ఇదే ఎక్కువ ఉంది. సో దేర్ ఫోర్ V2 ఈస్ గ్రేటర్ దాన్ V1. సో వాల్యూమ్ V2 అనేది V1 కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అది ఇక్కడ చేద్దాం. total surface area 1, total surface area 2, 2 pi r into r plus h or h plus r. ఇక్కడ కూడా
2 pi r into r plus h. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే రేడియస్ అనేది రేడియస్ వల్ల ఇక్కడ కూడా మనకి 2 pi r h plus 2 pi r square అంటే r square అనేది యాడ్ చేస్తున్నాం. r square యాడ్ చేస్తాం కనుక ఆటోమేటిక్గా టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదైతే వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో దానికే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. లెట్ us do 2 into 22/7 into r 7/2. 7/2 plus height అంతా 14. So 7 cancel, 2 cancel. So 22 into 2 14s are 28. 28 plus 7 35. So 35/2. 2 ones are 2 11s are. So ante 385 centimeter square. So ఇది 385 centimeter square. ఇక్కడ చూద్దాం 2 into 22/7 into ఇక్కడ రేడియస్ ఎంత 7. సో 7 into మళ్ళీ 7 ప్లస్ హైట్ అంతా 7. సో 7 క్యాన్సిల్ 2 22s are 44 into 7 plus 7 14. సో 14 4s are 56 56 56 56. సో 56కి 5 యాడ్ చేస్తే 61. సో అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్. 14 4s are 56 5 14 4s are 56 56 plus 61. సో చూసారు ఇక్కడ 385 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది 616 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే రెండిట్లో ఏది పెద్దది ఇదే పెద్దది కనుక టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 1. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఇక్కడ therefore ఫైనల్ గా వాడు అడిగాడు కదా whether cylinder with greater volume also has greater surface area. Yes, ఇదే రాసిన the cylinder with greater volume. The cylinder with greater volume also has greater surface area. సో ఇదండి చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే ఇది మనకి ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం థర్డ్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ సొల్యూషన్. Find the height of the cuboid whose base area is 180 centimeter square and volume is 900 centimeter cube. ఏమన్నాడు క్యూబాయిడ్ అన్నాడు. సో క్యూబాయిడ్ యొక్క బొమ్మ వేద్దాం. సో దిస్ ఈస్ ద క్యూబాయిడ్. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క బేస్ ఏరియా ఇచ్చాడు. అంటే ఈ కింద ఉంటుంది కదా ఈ బేస్ ఏరియా ఇచ్చాడు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ బేస్ ఏరియా ఇస్తాడు. క్యూబాయిడ్ యొక్క ఈ బేస్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా ఇస్తాడు. ఎంత అది బేస్ ఏరియా 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అదేవిధంగా వాల్యూమ్ సో దాని లోపల ఉన్న మ్యాక్సిమం కెపాసిటీ యొక్క వాల్యూమ్ ఇస్తాడు 900 సెంటీమీటర్ క్యూబ్. అయితే ఏం అడుగుతున్నాడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో ఈ హెచ్ అడుగుతుంది అన్నమాట. హైట్ అడుగుతున్నాడు. ఓకేనా. సో బొమ్మ ఇస్తాం మనం ఏది కావాలో అది కూడా మనకు వస్తుంది. గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం. సో క్యూబాయిడ్ కదా కనుక క్యూబాయిడ్ రాయండి. క్యూబాయిడ్. సో క్యూబాయిడ్కి ఏముంటుంది లెంత్ బ్రెడ్త్ కానీ మనకు అవసరం లేదు. మనకి హైట్ ఒకటే కావాలి. ఏరియా ఇచ్చాడు బేస్ ఏరియా. సో బేస్ ఏరియా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇస్తాడు 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. నెక్స్ట్ వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ V is equal to LBH is equal to 900 సెంటీమీటర్ క్యూబ్. ఇది కూడా ఇచ్చాడు. ఓకే మనకి ఇప్పుడు ఏం కావాలి హెచ్ కావాలి హైట్ కావాలి. సో హైట్ H is equal to క్వశ్చన్ మార్క్. ఓకేనా. మీకు నేను కాన్సెప్ట్ చెప్పినట్టు చెప్పాను.
వాల్యూమ్ ఏదైనా ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ యొక్క వాల్యూమ్ ఎలా వస్తుంది, దాని యొక్క ఏరియాని సమ్ హైట్ మనం పెంచితే వస్తుందని చెప్పాను. అంటే ఏం చేయాలి, బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కనుక మనం అలా అర్థం, బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఇది మీకు బేసిక్ ఫార్ములా అని కూడా చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఇప్పుడు మనకేం కావాలి, హైట్ కావాలి. కనుక హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, వాల్యూమ్ బై బేస్ ఏరియా, వాల్యూమ్ బై బేస్ ఏరియా. హైట్ ఏంటేంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 900, బేస్ ఏరియా ఎంత 180. సో 0 0 క్యాన్సిల్, 9 2s 9 10s 2 1s 2 5s. సో కనుక హైట్ ఏమొచ్చింది 5 సెంటీమీటర్ వచ్చింది. ఇంకో చిన్న లాజిక్ అంటే ఎల్బిహెచ్ ఇచ్చాడు, ఎల్బి ఇచ్చాడు. సో ఎల్బిహెచ్ని ఎల్బితో మనం డివైడ్ చేస్తే హెచ్ మిగులుతుంది, ఎల్బి ఎల్బి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా కూడా మనకు ఒక ఫార్ములా తెలియకపోయినా ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 4th one, a cuboid is of dimensions 60, 54, 30 centimeters. How many small cubes with the side 6 centimeters can be placed in the given cuboid? ఒక క్యూబాయిడ్ ఉందంట, ఆ క్యూబాయిడ్లోని 6 సెంటీమీటర్స్ యొక్క క్యూబ్స్ని పెట్టాలంట. అలాంటి క్యూబ్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. సింపుల్, ఇది క్యూబాయిడ్, దీని యొక్క లెంత్ 60 సెంటీమీటర్స్, దీని యొక్క బ్రెడ్త్ 54 సెంటీమీటర్స్, దీని యొక్క హైట్ 30 సెంటీమీటర్స్. సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసాం. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి, క్యూబ్స్ పెట్టాలి, క్యూబ్స్ పెట్టాలన్నమాట. ఇందులో 6 సెంటీమీటర్స్ విలువ చేసే క్యూబ్స్ పెట్టాలి. చూడండి, సో 6 సెంటీమీటర్స్ క్యూబ్స్ ఒకదాని పక్కన ఒకటి అలాగా. నెక్స్ట్ పైన, దీనిపైన కూడా సో ఇలాగా క్యూబ్స్ చూడండి. సో ఇలా లైన్గా పెట్టాలి, ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అలాంటి ఎన్ని క్యూబ్స్ ఇందులో పెట్టవచ్చు అని అడుగుతున్నాం, ఎన్ని క్యూబ్స్ మనకి అవసరం అవుతాయని అడుగుతున్నాం అనమాట. సో నేనంటే అన్ని మొత్తం డయాగ్రామ్ అంతా వేయట్లేదు, ఎందుకంటే మీకు అర్థమైంది కనుక. సో ఇలా చేస్తే చాలు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 ఇచ్చాడు, క్యూబాయిడ్ అనే ఒక విషయం ఇచ్చాడు, ఇంకోటి క్యూబ్ అనేది ఒకటి కూడా ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ రాయాలి. క్యూబాయిడ్ లెంత్ స్టార్టింగ్ ఏదైతే ఉందో అదే, సో 60 సెంటీమీటర్స్, బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 54 సెంటీమీటర్స్, హైట్ హెచ్ 30 సెంటీమీటర్స్, ఇక్కడ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో దీనికి ఒక సైడ్ మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు క్యూబ్స్. ఓకేనా, 6 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ కావాలి. హౌ మెనీ క్యూబ్స్ అన్నాడు కనుక నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ ఎలా వస్తాయి, దీని యొక్క వాల్యూమ్ని దీని యొక్క వాల్యూమ్తో డివైడ్ చేస్తాం. అంటే ఈ మొత్తం వాల్యూమ్ని ఈ ఒక్క క్యూబ్తో మనం డివైడ్ చేస్తే ఎన్ని క్యూబ్స్ అని వస్తుందో ఈజీగా తెలుస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే V1 అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్, L ఇంటూ B ఇంటూ H. సో 60 ఇంటూ 54 ఇంటూ 30. నెక్స్ట్ V2, సో క్యూబ్ యొక్క వాల్యూమ్, వీటేంటి ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏంటి 6 క్యూబ్, అంటే 6 క్యూబ్ నేను రాయొచ్చు, 6 ఇంటూ 6 ఇంటూ 6 రాయొచ్చు. ఓకే, మల్టిప్లై చేయదు ఎందుకంటే క్యాన్సిలేషన్ అవుతాయి కనుక మల్టిప్లై చేయదు. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ 1 క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది, 60 ఇంటూ 54 ఇంటూ 30 బై
వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి 6 into 6 into 6. సో అన్ని 6 టేబుల్ ఉంది, 6 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. 6 1 జా 6 10 జా 6 1 జా 6 9 జా 6 1 జా 6 5 జా. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, మనకేమొచ్చింది 10 into 9 into 5, 9 5 జా 45, 45 10 జా 450. సో 450 క్యూబ్స్ కావాలన్నమాట. అంటే ఆ క్యూబాయిడ్ అంతా కూడా మనం నింపాలంటే మన దగ్గర 450 క్యూబ్స్ కావాలి. 6 centimeters కలిగిన క్యూబ్స్ మనకి ఇందాక ఉండాలి, 450 క్యూబ్స్ ఉండాలి. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద క్యూబాయిడ్ ఈస్ 450. నెక్స్ట్ 5th సమ్కి వెళ్దాం. ఫస్ట్ మ్యాటర్ని 2-3 సార్లు చదవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత బొమ్మ వేయాలి, తర్వాత మ్యాటర్ రాయాలి. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్. సో సిలిండర్ అన్నాడు, ఇంకేమీ అనలే కనుక సిలిండర్ బొమ్మ వేసాడు, ఇంకా ఆలోచించకూడదు. సో ఇది సిలిండర్. సో ఏం కావాలి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్. సో దీని యొక్క హైట్ ఫైండ్ చేయాలి. హెచ్ వాడవలేదు. హూస్ వాల్యూమ్ ఇస్ 1.54 మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఇస్తాడు 1.54 మీటర్ క్యూబ్, అంటే లోపల ఉన్న వాల్యూమ్ ఇస్తాడు. అండ్ డయామీటర్ ఇస్ 140 centimeters. సో డయామీటర్ అంటే టోటల్ ఇక్కడ నుండి ఇక్కడికి, సో 140 centimeters డయామీటర్. ఓకే, సో ఇప్పుడు రాద్దాం, బొమ్మ వేస్తాం కనుక ఇప్పుడు గివెన్ దట్ ఏటేటి ఇచ్చాడో రాద్దాం. సో వాల్యూమ్ ఇచ్చాడు, సో వి, సో 1.54 మీటర్ క్యూబ్. ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది. సో ఎప్పుడైనా సరే సెంటీమీటర్ మీటర్లో ఉందంటే మీరు దాన్ని సెంటీమీటర్లో రాసి ఆన్సర్స్ రాయండి, ఎందుకంటే మీటర్లో అయితే మనం డివిజన్ చేయాలి, అదే మీటర్లో సెంటీమీటర్లో అయితే డివిజన్ చేయవలసిన లేదు. కనుక వి ఈజ్ ఈక్వల్ టు, దీని ఏం రాస్తానో చూడండి, 1.54 ఇంటూ ఈ మీటర్ క్యూబ్ని ఏం రాస్తానంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ రాసుకోవచ్చు కదా. సో వి ఈజ్ ఈక్వల్ టు దీన్ని 154/100, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 places ఉన్నాయి కనుక నేను పాయింట్ తీయాలనుకున్నాను కనుక 154/100. 1 మీటర్ అంటే ఏంటి, 100 centimeters. 1 మీటర్ అంటే 100 centimeter, 1 మీటర్ అంటే 100 centimeter. సో సెంటీమీటర్ క్యూబ్ 3 సెంటీమీటర్లు వచ్చాయి, ఇక్కడ 100 centimeters, ఇక్కడ 100 centimeters, ఇక్కడ 100 centimeter. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో వాల్యూమ్ ఏమొచ్చింది 154, 1 2 3 4 zeros. సో సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇది వాల్యూమ్. ఇప్పుడు మనకేం కావాలి, మనకి డయామీటర్ కూడా ఇచ్చాడు. సో డయామీటర్ డి రాసుకుంది, డి ఈజ్ ఈక్వల్ టు 140 centimeters. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి, 1/3 pi r square h, 1/3 pi r square h ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 154 ఇంటూ 100 ఇంటూ 100 ఇలాగ రాద్దాం. క్యాన్సిలేషన్కి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు 3 నడిచే తీసుకెళ్ళిపోదాం. సో ఆర్ వాల్యూని అర్థం, ఇది డి 140 కనుక రేడియస్ ఎంత అవుద్ది, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 70 centimeters, 70 centimeters. కనుక 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత 70 కదా. సో 70 ఇంటూ 70 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 100 ఇంటూ 100. ఇక్కడ 1 22 70 70 ఇవన్నీ కూడా మనకి మల్టిప్లై చేస్తున్నాయి, హెచ్ని అటు తీసుకెళ్తే డివైడ్ చేయాలి. ఇక్కడ 3 7 వీటిని డివైడ్ చేస్తున్నాయి, అటు వెళ్తే మల్టిప్లై చేయాలి. కనుక దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 3 ఇంటూ 7 బై 1 ఇంటూ 22 ఇంటూ 70 ఇంటూ 70. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 11 2s 11 1s 11 4s 11 14s 154. నెక్స్ట్ E0 క్యాన్సిల్, E0 క్యాన్సిల్. నెక్స్ట్ 7 1s 7 1s. నెక్స్ట్ 2 1s 2 7s. నెక్స్ట్ 7 7 క్యాన్సిల్.
ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ 100 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. అంటే therefore h is equal to 300 centimeters. h is equal to 300 centimeters. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం మొత్తం అంతా, ఏం ప్రాబ్లం లేదు. వాల్యూమ్ 1.54 ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ అంటే 1.154/100. సో 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, ఇది వరకు కరెక్టే. సో ఈ 100 పోతే మనకి 4 zeros వస్తాయి, లేదా 200 వస్తాయి. వాల్యూమ్ ఓకే, ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ జరిగింది, ఎందుకంటే నాకు ఆన్సర్ ఎంత రాదు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఓన్లీ πr²h, ఓన్లీ πr²h. కనుక ఇక్కడ మనకి 3 రాదు, ఇక్కడ 1/3 రాదు, ఇక్కడ 3 రాదు. సో 3 రాదు కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, 100 centimeters. ఏంటి, 100 centimeters. సో therefore h is equal to 100 centimeters అంటే ఏంటి, 1 meter. 1/3 πr²h దేంది, కోన్. అది మీకు లేదు, అది నెక్స్ట్ ఇయర్ నీకు 9th క్లాస్కి 10th క్లాస్కి వస్తుంది. మరి ఇక్కడ మనకి కోన్ లేదు కనుక ఓన్లీ సిలిండర్ కనుక πr²h మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొత్తం మీద ఆన్సర్ ఏంటి, మనకి 1 meter అనమాట. అంటే ఈ సిలిండర్ యొక్క హైట్ అంతా 1 meter, లేదంటే 100 centimeters అనమాట. సో నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. A milk tank is in the form of cylinder whose radius is 1.5 centimeters and length is 7 meters. ఒక మిల్క్ ట్యాంక్ ఉందంట. ఈ మిల్క్ ట్యాంక్ అంటే మిల్క్ ను తీసుకెళ్లే ట్యాంక్ అదంట. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మీకోసం నేను డయాగ్రామ్ వేసాను. సో బాగుంటే డయాగ్రామ్ బాగుంటే కింద ఎస్ సూపర్ స్టార్ మార్వెలస్ స్టార్ వండర్స్ అని చెప్పండి. బాగోపోయినా సరే సో నాట్ నైస్ అని పెట్టండి. సో మీ యొక్క కామెంట్స్ అనేది నాకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా నేను నేర్చుకుంటాను బాగా. ఇది మిల్క్ ట్యాంక్ అనేది సిలిండర్. ఒక లారీ మీద మిల్క్ ట్యాంక్ వెళ్తుంది. సో మిల్క్ ట్యాంక్ అనేది సిలిండర్ అనమాట. ఆ సిలిండర్లో వెళ్తే దాని యొక్క రేడియస్ 1.5 ఇచ్చాడండి మీటర్స్. రేడియస్ అంటే ఈ మధ్యలో నుండే ఉంటుంది, అంటే దాని యొక్క డయామీటర్ 3 meters అనమాట. 3 meters. దాని యొక్క లెంత్ అంటే 7 meters. హైట్ మాట, హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఉంటుంది. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ది మిల్క్ ఇన్ లీటర్స్. సో ఇప్పుడు ఇందులో మిల్క్ తీసుకెళ్తున్నారు కదా, అది ఎన్ని లీటర్స్నో అడుగుతుంది అనమాట. దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ట్యాంక్. ఓకేనా. ఎన్ని లీటర్స్ మిల్క్ ఉందో అని మనకు తెలియాలంటే ముందు వాల్యూమ్ తెలియాలి. వాల్యూమ్ తెలిస్తే అప్పుడు మనం లీటర్స్ని ఈజీగా కట్టచ్చు. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మ వేస్తాము. సొల్యూషన్ గివెన్ దట్. సో సిలిండర్ కదా, సిలిండర్ రాయండి. సో సిలిండర్ సంబంధించిన ఏడు ఇచ్చాడు ఒకసారి రాద్దాం. సిలిండర్ రేడియస్ ఇచ్చాడు. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1.5 meters. 1.5 meters. నెక్స్ట్ లెంత్ ఇచ్చాడు. లెంత్ అన్నా హైట్ అన్నా ఒకటేనండి. సో కనుక లెంత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. ఇప్పుడు మనకేం కావాలి, వాల్యూమ్ కావాలి. ఏం కావాలి, వాల్యూమ్. సో వాల్యూమ్ V is equal to πr²h. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి, πr²h. సో పై అంటే మీ అందరికీ తెలుసు 22/7. ఆర్ అంటే మనకు తెలుసు 1.5. సో 1.5 హోల్ స్క్వేర్. హెచ్ అంటే తెలుసు 7. సో 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ అంటే 225. సో 225 15 స్క్వేర్ అంటే 225. పాయింట్ తర్వాత 2 places వస్తుంది, ఎందుకంటే 1.5 ఇంటూ 1.5 కనుక ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, అంటే 2 places కనుక 2.25. సో ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. సో 11 ఇంటూ 2 2s are 4, 2 25s are 50. సో 11 ఇంటూ 4.50. సో 11 zeros are 0 అవసరం లేదు. 11 5s are 55. సో 5 ఉంటుంది. సో 5 ఉంటుంది. 11 4s are 44. 44 5 49. సో కనుక 49.5 మీటర్ క్యూబ్. ఏంటిది, మీటర్ క్యూబ్. ఎందుకంటే మనకి మీటర్లో ఉంది కనుక మీటర్ క్యూబ్. అయితే మనకి తెలుసు 1 మీటర్ క్యూబ్ అనేది 1000 liters సమానం. 1 మీటర్ క్యూబ్ ఎంత అంటే 1 మీటర్ క్యూబ్ అంటే అర్థం ఏంటి, 1 meter ఇంటూ 1 meter ఇంటూ 1 meter. సో 1 meter ఇంటూ 1 meter ఇంటూ 1 meter అంటే 1000 liters సమానం. 1000 liters సమానం. కనుక మనకి ఇప్పుడు ఎన్ని కావాలి, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 49.5 మీటర్ క్యూబ్ ఉంది.
అంటే ఈ మీటర్ క్యూబ్ బదులు మనం 1000తో మల్టిప్లై చేయొచ్చు. కనుక 49.5 into 1000 liters. 1000 liters. So V is equal to దీని రాయొచ్చు 459/10 into 1000 liters. So 10 ones are 10 hundreds are. So ఇప్పుడు దీన్ని 100తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 49,500 liters. అంటే ఇంత మిల్క్ అనేది ఆ ట్యాంక్ అనేది స్టోర్ చేస్తుందన్నమాట. సో డైలీ 49,500 లీటర్స్ అనేది ఈ ట్యాంక్ అనేది స్టోర్ చేస్తుందన్నమాట. సో ఇది మాట సమ్, చాలా ఈజీగా ఉంది కదండి. నెక్స్ట్ 7th సమ్కి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 7th సమ్ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ డబుల్డ్, ఒక క్యూబ్ ఇచ్చాడంటే ఆ క్యూబ్ ప్రతి ఎడ్జ్ డబుల్ చేస్తున్నాడు. ఓకే, క్యూబ్ రాద్దాం. ఇది క్యూబ్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈస్ డబుల్, హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్, హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్. సో జనరల్గా క్యూబ్ యొక్క సైడ్ ఏంటండి, ఎడ్జ్ ఏ కదా. సో ఇక్కడ ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ, అంటే దాని యొక్క లెంత్ ఏ, దాని బ్రెడ్త్ ఏ, దాని హైట్ కూడా ఏ. సో ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తున్నాడు. అంటే ఏం చేశాడు, డబుల్ అంటే ఇది 2a అయ్యింది, ఇది కూడా 2a అయ్యింది, ఇది కూడా 2a అయ్యింది. సో డయాగ్రామ్ పరంగా మనం రాస్తాం. ఇది ఒరిజినల్ క్యూబ్, ఇది డబుల్ చేసిన క్యూబ్ మాట. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ డబుల్, దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఏరియా. సో దీని యొక్క సైడ్ ఎంత, సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీని యొక్క సైడ్ ఎంత 2a. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2a. కంపేర్ చేస్తూ రాద్దాం. సో దీని టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, దీని టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫస్ట్ది కనుక TSA1 అందాం. అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా TSA2 అందాం. సో 6a², 6a². మరి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అవుద్ది, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². ఏ అంటే అంతే ఇక్కడ 2a. సో కనుక సో 6 into 2a², 6 into 2a², 6 into 2a² అంటే ఏం రాయొచ్చు, దీన్ని 4a² రాయొచ్చు. సో 2² అంటే 4, a² అంటే a². 4 6 are 24. సో కనుక 6 4 are 24, 4 6 are 24 కనుక సో 6a² అంటే ఇదేం రాయొచ్చు మనం, ఇది 2 కదా. 6a² అంటే మనం ఏం రాయొచ్చు, TSA రాయొచ్చు. కనుక TSA టోటల్ సర్ఫేస్ ఏరియా 2 సెకండ్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ 4 into టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 1. సో మనకి ఆన్సర్ ఇస్తుందండి. సో ఎన్ని టైమ్స్ ఉందండి, 4 టైమ్స్ ఉంది. ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. అంటే మనం తీసుకున్న ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్ అనేది 4 టైమ్స్ రెట్లు ఉందన్నమాట, 4 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ V1. V1 అంటే ఏంటండి, దీని యొక్క వాల్యూమ్, ఫస్ట్ ఫిగర్ యొక్క వాల్యూమ్. వాల్యూమ్ ఎంత, a³. ఇప్పుడు దీని వాల్యూమ్ V2. V2 వాల్యూమ్ ఏంటి, ఇది సైడ్ 2a కదా. సో 2a². సో V2 ఈజ్ ఈక్వల్ టు, సో దీని ఏం రాయొచ్చు, 2³ into a³ రాయొచ్చు అకార్డింగ్ టు ఎక్స్పోనెన్స్ ఇన్ పవర్స్. AB whole to the power of m is equal to a power m into b power m. So V2 is equal to 2³ అంటే ఎంత 8. సో 8 into a³. సో V2 is equal to 8 into a³ అంటే ఏం రాయొచ్చు, V1 రాయొచ్చు. అంటే దీని వాల్యూమ్తో 8 టైమ్స్ ఉంది. ఎన్ని, 8 టైమ్స్ అన్నమాట. ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 8 టైమ్స్. ఇప్పుడు రాస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూ క్యూబ్ ఈజ్ 4 times. 4 times more than
4 times more than old Q. ఎక్కడ రాస్తాం, ఇక్కడ ఏం రాస్తాం, వాల్యూమ్ ఆఫ్ న్యూ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ న్యూ క్యూబ్ ఈజ్ 8 times more than old cube. సో ఈ విధంగా నీట్గా డయాగ్రామ్ వేసుకొని నీట్గా రాసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ అనేది గ్యారెంటీగా వస్తాయి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం బాగా అర్థం చేసుకోవాలి, తర్వాత డయాగ్రామ్ నీట్గా రాయాలి, తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్ రాయాలి, తర్వాత ఫార్ములా రాయాలి, తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి. ఇలా చేస్తే ఈ చాప్టర్ మెన్సురేషన్ చాలా అంటే చాలా ఈజీ. ఇంకా ఈ ఎక్సర్సైజ్లోని ఈ చాప్టర్లోని ఒకే ఒక ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లం. ఆ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. వాటర్ ఈజ్ పోరింగ్ ఇంటూ క్యూబాయిడికల్ రిజర్వాయర్. క్యూబాయిడికల్ రిజర్వాయర్లో వాటర్ అనేది వేస్తున్నారంట అట్ ది రేట్ ఆఫ్ 60 liters per minute. ఒక నిమిషానికి 60 liters అనేది నిండుతుందంట. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రిజర్వాయర్ ఈజ్ 108 meter cube, దాని యొక్క కెపాసిటీ, ఆ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 108 meter cube అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది అవర్స్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ అంతా కూడా నిండడానికి ఎంత టైం పడుతుందని అంటున్నాడు, ఎన్ని గంటలు పడుతుంది అన్నాడు. రిజర్వాయర్ ఏంటి, ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్, కనుక క్యూబాయిడ్ షేప్లో వేసేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ అవి ఏమి ఇవ్వాలి, ఓన్లీ దీని యొక్క కెపాసిటీ ఇచ్చాడు 108 meter cube. సో ఇదంతా వాటర్. ఓకే, సో గివెన్ దట్ వాల్యూమ్ ఇస్తాడు. సో వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 108 meter cube. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, 1 minute-లోని 60 liters మనకి అది ఫిల్ అవుతుందంట. 1 minute-లో, సో 1 minute-లో ఎన్ని లీటర్స్, 60 liters. మరి T minutes-లో నాకు ఎంత టైం తెలియదు కనుక నేను T minutes-లో తీసుకుంటాను. T minutes-లో అయితే ఎంత అవుతుంది, సో 1 minute-లో కనుక 60 into 1 60, T minutes-లో కనుక 60 into T 60 T liters ఉంటుంది అన్నమాట. అంటే T minutes-లో అంటే ఎంత టైంలో 60 T liters, 60 T liters అంటే దాని యొక్క మొత్తం మాట. సో టైం మనం తీసుకున్నాం, ఆ టైం మనకు తెలియదు కనుక T అనుకున్నాం. ఓకేనా, 60 into T చేస్తే అది మొత్తం అంతా కూడా వాల్యూమ్కి సరిపోయింది అనమాట. సో ఇది కూడా వాల్యూమే. సో దేర్ ఫోర్ 60 into T ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్, టోటల్ వాల్యూమ్. ఇది వాల్యూమే, ఇది వాల్యూమే. సో వాల్యూమ్స్ రెండు సమానమే. 60 T liters టోటల్ వాల్యూమ్. సో కనుక 60 into T ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత, 108 meter cube, 108 meter cube. సో 60 T ఈజ్ ఈక్వల్ టు 108 into 1000 liters. 1 meter cube అంటే ఏంటి, 1000 liters. సో T ఈజ్ ఈక్వల్ టు 108 into 1000 by 60. సో T అంటే ఏంటి, మనకు మినిట్స్లో తీసుకున్నాం కనుక మనకు ఆన్సర్ మినిట్స్లో వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 6 1 जा 6 1 जा 6, 6 8 जा 48. సో T ఈజ్ ఈక్వల్ టు 1800 minutes. సో 1800 minutes-ని మనం అవర్స్లో మార్చాలంటే దీన్ని 60తో డివైడ్ చేయాలి. సో 0 0 క్యాన్సిల్, 6 1 जा 6 3 जा 18. సో 0. సో దేర్ ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు 30 hours. అంటే ఆ క్యూబాయిడికల్ రిజర్వాయర్ అనేది నిండడానికి 30 గంటలు పడుతుంది. అంటే నిమిషానికి మనకి 60 లీటర్లు అందించినా సరే అందులో పెద్ద పెద్ద ట్యాంకులు అన్నమాట. సో నిమిషానికి 60 లీటర్లు, ఒక నిమిషం అయినా సరికి 60 లీటర్లు నీళ్ళు నిండిపోతుంది. అలాగా నిమిషం అలాగా మొత్తం ఆ ట్యాంక్ అంతా నిండడానికి మనకి ఎంత టైం పడుతుంది, 30 గంటలు పడుతుంది. ఎందుకంటే అంత కెపాసిటీ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ 3 zeros, 1s 10s 100s 1000 10,000 lakh, 1,08,000 liters వాటర్ కావాలి మనకి ఆ ట్యాంక్ నిండడానికి. 1,08,000 liters వాటర్ మనకు అందులో వేయాలంటే మనకి ఖచ్చితంగా 30 hours అనేది టైం పడుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి
మెన్సరేషన్ మొత్తం అన్ని ఈ చాప్టర్లోనే ఉన్న అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సమ్స్ అన్ని మీకు అర్థమై అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే, వీడియోలో ఉన్న సమ్స్ అని మీకు అర్థమైనట్లయితే కింద ఎస్ఆర్ అండర్స్టాండ్ సూపర్ సమ్ ఆల్స్ అని మంచి కామెంట్స్ ఇస్తే నేను నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాను. నాకు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్, అదేవిధంగా 100 కామెంట్స్ టార్గెట్. సో 1000 లైక్స్ 100 కామెంట్స్ ఈ వీడియోకి వస్తే అప్పుడు నేను నెక్స్ట్ చాప్టర్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. లేదంటే సో 7th క్లాస్ అనేది 8th క్లాస్ అనేది ఇక్కడతో నేను ఎండ్ చేస్తాను. సో ఇది మనకి ఈ మెన్సురేషన్ అనే చాప్టర్. వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.